ఏపీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అందుబాటులో లేని ఎంపీలు జూమ్ ద్వారా మీటింగ్లో పాల్గొన్నారు. కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, టీడీపీకి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచినందుకు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో బాధ్యత పెరిగిందన్నారు చంద్రబాబు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలన్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్లో కృషి చేయాలన్నారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలన్నారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా ఆ వ్యవస్థే తిరిగి కాకేస్తుంది అని గుర్తించాలన్నారు. పదవులు శాశ్వతమని ఎవ్వరూ అనుకోవద్దని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకొని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ ఎజెండాతోనే ఢిల్లీలో పైరువేలు చేశారని ఆరోపించారు. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించారని, వచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. మరోవైపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి వారితో కలిసి హాజరు కానున్నారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి 2 పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గవర్నీయులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అద్భుతంగా మాకు ఒక ఎంపీలుగా రేపు రాష్ట్రానికి ఏం తీసుకురావాలి, ఏమి కలిసి పనిచేయాలి, కేంద్ర రాష్ట్రాలు సమన్వయం ఎలాగుండాలి అనేది చాలా అనుభవపూర్వకంగా చెప్పారు. చాలా ఆనందం కలిగింది. ఈరోజు ఈ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి, మనకు ఎన్డీఏ కూటమికి ఉన్న బంధాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు, చెప్పారు. ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ప్రజలకి ఎలా ఉండాలి, ఎలా అందుబాటులో ఉండాలి, పార్లమెంట్ డిబేట్లో ఏంటి మాట్లాడాలి, భవిష్యత్తులో ఏమి ఉండాలని చెప్పేసి చాలా అద్భుతంగా వారు మాకు సూచించారు. ఒక ఇంటికి పెద్ద దిక్కు తండ్రి ఎట్లాగైతే బిడ్డకి సూచించి మనకు బాధ్యతను గుర్తు చేస్తారో అలాగే వారు కూడా మాకు ఈరోజు వారు కూడా మాకు అద్భుతంగా చెప్పి పంపిస్తున్నారు. చాలా ఆనందం కలుగుతుంది. చాలామంది ఇందులో సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్గా మేము ఉన్నాం. అందరినీ సమన్వయం పరుచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా గైడ్లైన్స్ ఇస్తూ వారు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఆ పార్లమెంట్ పరిధిలో ఎవరెవరికి ఏ స్థానం వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా పబ్లిక్ రెస్పాండ్ అయ్యారు, అలాగే ఈరోజు ప్రజలు మన పట్ల ఎంత బాధ్యతతో మనకు ఓట్ చేసి ఈరోజు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారో ఆ విజయానికి అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉండమన్నారు, ప్రజాసేవకు అంకితమన్నారు. భేటీలో ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళందరినీ సార్ కలిసి కంగ్రాచులేట్ చేసి ఒకళ్ళని పరిచయం చేసి అందరినీ కూడా మంచిగా ఒక తాటి మీద ముందుకు వెళ్ళాలి ఈ రాష్ట్రం గురించి అనే విధంగా చెప్పారు.